ఈ రోజు చెప్పకుండానే పెళ్ళాం దగ్గరికి వెళ్ళాడు. రేపు పెళ్ళాం చెప్తే పెత్తనం మొత్తం లాక్కొని పెళ్ళాం చేతిలో పెడతాడు. పెడతాడే, ఎందుకంటే తల్లి అల్లం పెళ్ళాం బెల్లం కదా. ఎప్పటికైనా పెళ్ళాం మాట వినాల్సిందే, తల్లిని వదలాల్సిందే. ఆపండి మే. తోని టార్చర్ కన్నా మీ టార్చర్ ఎక్కువైపోయింది. అదేదో మాయ చేచ్చే అటు పక్క కాస్త తూగినట్టు అనిపించుండొచ్చు, కానీ ఓడెప్పుడు వినేది నా మాటేమే. ఏదో తృప్తి కోసం అనుకోవడమే గాని నాకైతే అలా అనిపించడం లేదక్క. పోనీ ఒక పని చేద్దామా? నువ్వు అనుకున్నది ఏది జరగదు అని ఈశ్వరి చెప్పింది కదా. ఆవిడ చెప్పడం ఏంటి? నిజమే కదా, పెద్దమ్మ అనుకునేదేది జరగడం లేదు. అక్కకి అన్నీ తెలిసే. ఇలాంటప్పుడే పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అక్క, ఒక పని చేద్దామా? నువ్వు అనుకున్నవి జరగకుండా అన్ని రివర్స్ లో జరుగుతున్నాయి కాబట్టి ఈసారి ఈశ్వరి గెలవాలని కోరుకో. అప్పుడైనా నువ్వు గెలుస్తావేమో. అమ్మా, ఎందుకు అనవసరంగా కెలికి మరీ కొట్టించుకుంటావు చెప్పు? అయినా నీ కోట నీకు పడందే మనశ్శాంతి ఉండేది కదా. నేనేం చేశానే? ఆ ఈశ్వరినేమీ చెయ్యలేక నా మీద చూపిస్తోంది ప్రతాపం. నూనె వేడవుతుంది. ఇప్పుడు ఇందులో ఏం వెయ్యాలి? ఈ తాలింపులో ఏమేం వెయ్యాలో ఏంటో. ఈశ్వరి, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను అత్తయ్య. అయ్యో, నూనెంటి ఇలా వదిలేసావు? ఎంత వేడెక్కిపోయిందో చూడు. తాలింపు వేస్తున్నాను అత్తయ్య, ఏం వేయాలో తెలియడం లేదు. నీకెందుకమ్మా ఈ పాటలన్నీ? నాకు చెప్తే నేను చేస్తాను కదా. ఈరోజు నా చేత్తో ఆయనకి వండి పెడదాం అనుకున్నాను అత్తయ్య. ఏంటి? ఎప్పుడూ లేంది ఈరోజు? నా కోసం ఆయన చదువుకున్నారు, చాలా మారారు కదా అత్తయ్య. ఆయన కోసం నేను వంట చేద్దాం అనుకుంటున్నాను. వాడే నీకోసం చదువుకోవట్లేదుగా, వాళ్ళ అమ్మాజీ కోసం చదువుకుంటున్నాడు. ఎవరికోసమైతే ఏంటత్తయ్య, మనకు కావాల్సింది ఆయన చదువుకోవడం, ఆయనలో మార్పు రావడం కదా. ఎలా వస్తుందమ్మా మార్పు? వాడి కోసమే కదా నువ్వు స్కూల్కు వెళ్ళావు. నిన్ను తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కదా. అయినా అమ్మాజీ చెప్పిందని నిన్ను వదిలేసి గుడికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు వచ్చారులేండి అత్తయ్య. అయినా మార్పు అనేది కొంచెం కొంచెం వస్తుంది. ఒక్కసారిగా మారిపోవాలనుకోవడం దురాశే. కొంచెం ఓపిక పట్టండి, మనం కోరుకున్న పూర్తి మార్పు వస్తుంది. సరే, ముందు వంట ఎలా చేయాలో చెప్పండి. మీరు చెప్పండి, నేను చేస్తూ ఉంటాను. సరే. రండత్తయ్య.
అన్నయ్య ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? వంటలన్నీ వదినే చేసింది నీకోసమే. అవునా? శివ, అయితే ఈరోజు డబ్బు పెట్టాల్సిన పర్లేదన్నమాట. ఏంది మే అందరూ అట్ట చూస్తా ఉండారు? రోజు అనసూయ వండితే డబ్బులు ఇచ్చేవాళ్ళం కదూ. ఈ రోజు పెండ్లానివి నువ్వు వండినావు కదా, డబ్బులు ఎక్కర్లేదు అంటాండా. అవునత్తయ్య, అన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మారుతాయి. ఏందే మారేది? చేత్తో వండి పెట్టి మెల్లగా లొంగ తీసుకోవాలని అనుకుంటాండావేమో. ఇన్నేళ్లు వండి పెట్టినా అనసూయ మొఖమే చూడలేదు ఓడు. నీ వంటకెలా లొంగుతాడనుకున్నావు? అయినా దీన్ని నాకు ఎట్టా అనుకూలంగా మార్చుకుంటానో చూడు. సర్లే, వడ్డించు. చాలా బాగున్నాయి వదినా, నీ వంటలు సూపర్. నాన్నా బాగున్నాయి కదా? బాగున్నాయమ్మా. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అనసూయక్క వండినట్టే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి వదినా. అత్తయ్య, మీకెలా ఉన్నాయి అత్తయ్య? బాగుండాయమ్మే. ఏమప్పా ఎట్లుండాయి? బాగున్నాయమ్మా. ఇక్కడ కూడా అమ్మ చెప్తే గాని చెప్పడం లేదు చూడు. ఈశ్వరి, సాంబార్ చాలా బాగుండది, ఇంకొంచెం. అలాగే అత్తయ్య. ఏది చూపించు. కాలింది. అబ్బా, వేడి వేడి సాంబారు నీ పెళ్ళ చేతి మీద పోసిందిరా, చెయ్యి కాలిపోయినదప్పా. అమ్మా అమ్మా, అయ్యో నాకేం తెలీదండి. కళ్ళు నెత్తికెక్కాయా?
ఏమిరా శివా? వదినా, ఈశ్వరి, ఈశ్వరి! శివ, పిచ్చారా నీకు? భార్య మీద చేసుకుంటావరా? మరి అమ్మ మీద సాంబార్ పోస్తుందా? ఏదో కావాలని పోసినట్టు మాట్లాడతావేంట్రా? కావాలని కాకపోతే మాత్రం ప్లేట్లో పోయాల్సింది చేయి మీద పోస్తారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వడ్డించడం చేత కదా? అవునరా, నీకోసం వంట రాకపోయినా వంట నేర్చుకుని మరి వడ్డించడం ఈశ్వరి తప్పే. ఇక నుంచి నువ్వే మీ అమ్మాజీకి వడ్డించరా. ఎందుకు? కలిపి ముద్దలు కూడా పెట్టు. అప్పుడు ఒంటి మీద ఏమీ పడకుండా ఉంటాయి. ఏంటి శివ అలా కొట్టేశావు? నువ్వు కూడా ఏంది బా? ఇప్పుడేమన్నా కావాలని కొట్టినాడా ఏమి? ఏదో అనుకోకుండా జరిగిపోయినది. అందరూ నా బిడ్డను అనేటోళ్లే. శివ, నాకేం కాలేదులే గాని కూర్చోనైనా తిందాం. కూర్చో. శివ, శివ! అదేంటి పెద్దమ్మా, అన్నయ్య తినకుండానే వెళ్ళిపోతున్నాడు? పెళ్ళాన్ని కొట్టిన బాధలో ముద్ద దిగలేదేమో అక్క. ఇప్పుడు పోతే పోయినాడు మా. కానీ నా చేతి మీద సాంబారు బొయ్యంగానే పెళ్ళామని కూడా చూడకుండా పీకినాడా లేదా? నాకు కావాల్సింది అదేమే. అసలేం జరిగిందో కూడా ఆలోచించకుండా, ఒక్క మాట అయినా చెప్పే అవకాశం ఇవ్వకుండా ఎలా కొట్టారో చూడు. ఏంటమ్మా ఇది? ఇంత కాలితే ఏం లేదంటున్నావేంటి? నా బాధ కన్నా నాకు బాధ అంటే నువ్వు పడే బాధే ఎక్కువబ్బా. అందుకే బాధని ఓర్చుకున్నా. రెచ్చగొట్టాల్సిన సమయంలో రెచ్చగొట్టి ఓర్చుకున్నానని ఎలా చెప్తుందో చూడు. మరొదే అమ్మాజీ అంటే. ఈ మంట కన్నా నువ్వు దాన్ని కొట్టినావు చూడప్పా, అది నాకు హాయిగా ఉండాది. ఈ అమ్మాజీ మీద నీకేమాత్రం ప్రేమ తగ్గలేదప్పా, అది చాలు. అయినా నువ్వు కోడల మీద చేయి చేసుకోకుండా ఉండాల్సిందప్పా. ఏదో అనుకోకుండా జారి పడింటాది, కావాలని చేసినట్లు కొడితే ఎట్టప్పా? ఎంత బాధపడుతుండదో ఏమో, తిండి కూడా తినలే. పొయ్యి తినమని చెప్పు. నీ మీద సాంబార్ పోయడమే తప్పు, మళ్ళీ అలకొకటి. ఎవరికి ఆకలేస్తే వాళ్లే తింటారులే. అయ్యో, అది కాదప్పా. ఇందాకేమన్నావు మే? పెండ్లాన్ని కొట్టినాడన్న బాధతో ముద్ద దిగకపోయినాడా? లేదు మే, ఈ అమ్మ చెయ్యి కాలు బాధపడుతుంటే చూడలేక తినలేకపోయినాడు.
అది ఓనికి నా మీదున్న ప్రేమ అంటే. ఏమంటారు? అవును పెద్దమ్మా. అంతే అక్క. అది నిరూపించేదానికే నా చేతి మీద కావాలనే సాంబార్ పడేట్టు చేసుకున్నా. ఇది అమ్మాజీ కావాలని చేసిన పనా? దీన్ని ఏమండి ఆగండి. ఇప్పుడు మనం వెళ్ళి గొడవపడి మాత్రం ఏం ఉపయోగం? మళ్ళీ మనం ఎన్ని చెప్పినా శివ అమ్మాజీ మాట వింటాడు. అమ్మాజీ మాట, అమ్మాజీ మాట. ఇంకెన్నాళ్ళు అమ్మాజీ మాట వింటూ అందరినీ ఏడిపిస్తాడు? వాడు మనిషి అయితే మారాడనుకున్నాం గాని మనసు ఇంకా మారలేదు. లేకపోతే భార్య మీద చేయి చేసుకున్నందుకు కొంచెం కూడా బాధ లేకుండా కావాలని మీద పోసుకున్న అమ్మాజీ చేతికి వెన్నరాస్తాడా? సర్లే, ఈశ్వరి తిన్నదో లేదో కూడా వాడు పట్టించుకోడు కానీ నువ్వు వెళ్ళి చూడు. అమ్మా, బయట నుంచి వచ్చండావు, యాడికి పోయినావప్పా? ఎక్కడికి లేదమ్మా, చల్లగా ఉందని బయట కూర్చున్నాను. కోడలు తిన్నదో లేదో చూడమంటే బయట కూర్చోండావా? ఇంకా కోపం తగ్గలేదా ఏమి నీకు? ఇట్టయితే అంతా నా వల్లనేనని నీ పెళ్ళాం నా మీద కోపం పెంచుకుంటాది. తిన్నదో లేదో పోయి అడుగు. అలాగేనమ్మా. ఆగప్పా. లేదమ్మా. పెండ్లానికి మల్లెపూలు తీసుకొని పోతాండావా? అందులో సిగ్గుపడ్డానికి ఏముండదప్పా, తీసుకోపో. అసలే కొట్టినావన్న బాధలో ఉండాది, పూలు చూసినాకైనా సలపడతాదేమో. పోప్పా. ఏంటక్క కొత్తగా పెళ్ళానికి మల్లెపూలు తీసుకెళ్తున్నాడేంటి? కొట్టాడు కదమ్మా, బుజ్జగించాలంటే ఈ మాత్రం ఉండాలి కదా. నీ వల్ల పెళ్ళాన్ని కొట్టాడు అన్నందుకు సంతోషపడిపోతున్నావు గాని దీన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళిద్దరూ దగ్గరవుతున్నారేమో అక్క. అదే జరిగితే చెంపదెబ్బ ఈశ్వరికి పడినా చివరి దెబ్బ మాత్రం నీకు పడినట్టే పెద్దమ్మా.